హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మేము ఈరోజైతే తిరుత్తణికి వెళ్తున్నాము. తిరుపతి నుంచి తిరుత్తణికి ఒక 65-70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ మనం వెళ్ళడానికి. సో అక్కడ ఎలా ఉండేది మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, కట్టపుట్టాలమ్మ టెంపుల్ కరకంబాడి దగ్గర చాలా ఫేమస్ టెంపుల్ అయితే. ఇలా మధ్యలో వెళ్తుంటే మ్యాంగోస్ అన్నీ కనిపించాయి. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. అక్కడక్కడ సమ్మర్ సీజన్ కదా, మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. నాకైతే చాలా ఇష్టం. నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుంది. ఇక్కడ చూసారా, టెంపుల్ మనం వెళ్ళే దారిలోనే ఉంది, సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. సో కిత్తికి రోజు మనము అందరూ వెళ్ళలేరు కదా, రష్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా కావిళ్ళు చెల్లించుకుంటారంట. సో మధ్యలో ఇదైతే చూసాము. ఏమంటే సీసంత గుడ్లు అంటాము మేమైతే. మీరేమంటారో కమెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ వచ్చి 50 రూపీస్ అంట. జాంకాయలు వచ్చి 100 రూపీస్ అంట. తీసుకున్నాము. సో ఎర్రగా ఉంది చూసారా, అవైతే బాగా తియ్యగా ఉంటాయి. గ్రీన్గా ఉండేది కొంచెం వగరుగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మేము చిన్నప్పుడైతే కొమ్మల్లో అవైతే ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు వేసి మరీ కొట్టుకొని తినేవాళ్ళము. అది చాలా ఇష్టం మాకైతే. సో ఇది చూసారా, తాటి నుంజులు అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి. సో 50 రూపీస్ అంట 4 వచ్చి. సమ్మర్ కదా, ఇది కూడా స్పెషల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఎంటర్ అయిపోయాము తిరుత్తనికి. ఇక్కడైతే ఈ ఈ ఎన్ని సార్లు వచ్చినా ఈ దారులు అంతా ఒకేలా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో మేమైతే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఆర్చ్ చూసారా ఎంత బాగుందో. ఆ ఆర్చ్ మధ్యలో సెట్టింగ్ అనేది ఇంకా చాలా బాగుంది చూడ్డానికైతే. సో మనకి ఇది వెహికల్స్ వెళ్ళడానికి ఈ రూటు. మనం నడిచి వెళ్ళాలంటే ఇంకో సైడ్ ఉంటుంది కోనేరు దగ్గర. సో ఇదైతే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి ఆటోలు కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసారా, వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. సమ్మర్ కదా, చాలా కష్టం అనిపించింది. మామూలు టైంలో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసారా, ఒక బిల్డింగ్ ఉంది కదా, అదైతే తలనీళ్ళు అంటే గుండు కొడతారు కదా. సో అది మనకి రైట్ సైడ్ వచ్చి మొత్తం పార్కింగ్ ఏరియా. కొంచెం పైన వెళ్తే కూడా పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ పక్క చూసారు కదా, మొత్తం షాపింగ్. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే మామూలుగా ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఈ నెల్లికాయలు, మామిడికాయలు, బేరకాయన ఒక కాయ ఉంటుంది. సో యాపిల్గా ఉంటుంది. ఈసారి అయితే ఏమో కనిపించలేదు. సో ఈ మంకీస్ కూడా చాలా ఉంటాయి. ఈసారి అవి కూడా కనిపించలేదు. మనకి లెఫ్ట్ సైడ్ చూసారా, కూర్చోవడానికి కొంచెం బాగుంటుంది ప్లేస్ అయితే. మేమైతే ఇంకా క్యూలో ఏం చేయలేకుండా నేను మా మీద జోకులు వేసుకుంటా వస్తున్నాము. సో మా చూసారా, నమస్కారం చేస్తున్న దేవుడికి దండం పెడతా ఉన్నారు. నేనైతే గోవింద గోవింద అని అంటే చేతులు పైకి ఎత్తుతున్నాడు. సో మనం అనింది పిల్లలు ఏమైనా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో రష్ అయితే ఎక్కువ లేరు. హాఫ్ అన్ అవర్లో అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ చూసారా, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి దారము, పిల్లలు పుట్టడానికి, మళ్ళా చెవి నొప్పి, కాళ్ళు నొప్పులు అలాగా బొమ్మలుంటాయి. సో అవి ఎత్తుకొని ఉండిలో వేస్తే తగ్గిపోతుందంట. ఇక్కడంతా చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడ స్పెషల్ ఏమంటే తులాభారం వేస్తారు. మన తిరుమలలో వేస్తారు కదా, సో అలాగే ఇక్కడ కూడా వేస్తారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో మేము బయట వచ్చాం కదా, బయట ఓవరాల్ వ్యూ ఇలా ఉంది. సో ఇదైతే మనకి కౌంటరు, ప్రసాదం కౌంటరు. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఎంత ఖాళీగా ఉంది కదా. అదే కిత్తికి రోజు అయితే ఫుల్ రష్. మన ఈ కోనేరు దగ్గరే సగం మెంబర్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోతారు కావిడి చెల్లించుకొని, అంత రష్ ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. ఆ ఎంట్రన్స్ అయితే అదే నడిచి వచ్చే వాళ్ళకి. చూసారు కదా ఎంత దూరం ఉందో నడిచి వచ్చే వాళ్ళకి. ఇక్కడైతే కాలిపోతుంది సమ్మర్కి. పట్ట వేసి నీళ్ళు పోస్తూనే ఉన్నారు, కానీ అసలు తట్టుకోలేకపోయినాము నడిచడానికి. ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో అందుకని చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ ఉప్పు చూసారా, నేమ్స్ రాస్తారు. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అదైతే మనకి అన్నదానము. సో ప్రసాదం అయితే ఇక్కడ పెడుతున్నారు. నాకైతే ప్రసాదం చాలా ఇష్టం. టెంపుల్కి వెళ్ళి ప్రసాదం పెట్టకపోతే చాలా హట్ అవుతాను. ఈ బెల్లం ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇది అయితే తీసుకున్నాము కౌంటర్లో. కాలుతుందని చెప్పి నేను మా ఫాస్ట్గా వెళ్తున్నాము. సో మాకైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళే దారిలో నేనైతే చూశాను, చెన్నై నుంచి తిరుమలకి నడిచి వస్తారంట. సో తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ నడిచి వస్తారు. ఎంత భక్తి కదా. నాకైతే అసలు అంత దూరం ఎలా వస్తారా అనిపించింది. సో భక్తి ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళగలము అని అనిపిస్తుంది వాళ్ళని చూసిన తర్వాత. సో మనకి వచ్చే దారిలోనే గ్రాండ్ వరల్డ్ కూడా ఉంది. సమ్మర్ సీజన్ చాలా బెస్ట్ ప్లేసు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చే దారిలోనే చూసాము, అది సాయిబాబా టెంపుల్ అంటే చాలా పెద్దది. సో ఇంకొంచెం ముందుకు వచ్చినాక అంజరమ్మ టెంపుల్, ఇది కూడా చాలా ఫేమస్. బట్ ఈ రూట్ ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి.
మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి.